అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। యాదగిరి నర్సన్న మీద ప్రేమలుగా పోసే సీఎం కేసీఆర్ సార్కు ఏములాల రాజన్న కష్టాలు అసలు కళ్ళనే పడతలేవంట। ఇదంతా వైష్ణవ మాయ అంటున్నారు జంగమ దేవుని భక్తులు। అయినా కేసీఆర్ సార్కు పంగనామాల దేవుల మీదనే పానం గుంజునేందుకు రాజన్న కష్టాలు ఎందుకు కనిపిస్తలేవు? ఒక్క పారి అరుచుకుందాం పారి। ఒకప్పుడు వైష్ణవులు శైవులను విడిపోయి రెండుగా కొట్టుకొని దేవాలయాలు కూడా ఊలగొట్టుకున్న సందర్భాలు ఉండే। దశావతారం సినిమా చూసిన వాళ్ళకి ఈ సంగతి చక్కగా అర్థమవుతుంది। ఇదే సేమ్ సీన్ మన సీఎం కేసీఆర్ సార్ కూడా చూపిస్తుందంట। ఇంత గదెట్లా అంటే యాదగిరి నరసింహస్వామి క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతి లెక్క తీర్చిదిద్దుతా అని కేసీఆర్ సార్ కంకణం కట్టుకున్నాడు। ఇంకా రెండో పారి సీఎం అయినాక కూడా యాదాద్రికి పోయి 70 కోట్లు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం కానీ పనులు మాత్రం గట్టిగా వేయాలని చెప్పొచ్చాడు। ఇంకా దీని వెనుక మతలబ్ ఏంటంటే ఆంధ్రాకు చెందిన చిన్నజీయర్ స్వామి ఉండు కదా, ఆయన వైష్ణవ భక్తుడు। ఇంకా సీఎం కేసీఆర్ సార్ కూడా గదేనంట। అందుకనే యాదాద్రిని శరవేగంగా దగ్గరుండి చేపించుకుంటున్నాడు అని అంటున్నారు కొంతమంది। నమ్మబుద్ధి కాకపోయినా గిదే నిజమంట। ఒకవేళ అబద్ధమే అయితే వేములవాడలోని రాజన్న దేవాలయాన్ని శైవాలయం కాబట్టి దాన్ని పట్టించుకుంటలేడని భక్తులు అనుకుంటున్నారు। ఏడాదికి 100 కోట్ల ఆదాయం వచ్చే వేములవాడల కనీసం తానానికి నీళ్లు గతి లేకుంటున్నారంట భక్తులు। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ దక్షిణ కాశీకి ఏటా శివరాత్రి ఉత్సవాలకు లక్షల మంది వస్తారంట। అగో సిరిసిల్ల జిల్లా అంటే స్వయంగా సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇలాగనేనా? అయినా సరే కానీ రాజన్న గుడి మీద కేసీఆర్కి ఎందుకు ప్రేమ పుడతలేదు? 2015లో పారి వేములవాడకు వచ్చిన సీఎం కేసీఆర్ సారు ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పి 4 ఏళ్ళు గడిచినాయి, 50 కోట్లు కూడా ఖర్చు చేయకపోయా ప్రభుత్వం। దాంతో భక్తులకు కనీస అవసరాలు కూడా తీర్చలేరు ఎందుకు అని ఆలోచన చేస్తుర్రా? వేములవాడ చుట్టూ ఏమైనా రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయా దందాలు చేసుకోనికే? అదే యాదాద్రి అనుకో ఫుల్ డెవలప్ అవుతున్నదా, చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ కబ్జానేనా? యాదాద్రి చుట్టుపక్కల భూములల్లా ఏటా 1000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందంట। గిదన్నమాట లాజిక్। అందుకనే సీఎం కేసీఆర్ సారు వేములవాడను పట్టించుకుంటలేడు, యాదాద్రి మీద ప్రేమ లెస్స ఒలకబోస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు గీ వార్తలు ఎరకైన జనాలు। సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।